నేను చనిపోయాను అని డిక్లేర్ చేసి నన్ను తీసుకొని వెళ్ళి మార్చుల్లో పెట్టేశారు. వింటున్న మీకు ఇది అబద్ధంగా ఉండవచ్చు, కానీ చెప్తున్న నా జీవితంలో మాత్రం ఇది నిజం. నేను తిన్న ప్లేట్లో వేరొకటి తినకూడదు, నేను పడుకున్న ఆ బెడ్ లో ఇంకొకరు పడుకోకూడదు, నేను వేసుకున్న బట్టలు మరొకరు వేసుకోకూడదు, నా వస్తువులు ఎవరు కూడా తాకకూడదు, నా దగ్గరికి ఎవరు కూడా రాకూడదు. ఒకవేళ అలాగున గనుక వస్తే ఆ యొక్క జబ్బు అనేది అంటువ్యాధిలాగా వారికి కూడా అది సంక్రమించే ప్రమాదం ఉంది. నా తల్లిదండ్రులకి 3 సంతానం. నేను ఇంటికి పెద్దవాడిని. నా తర్వాత ఒక తమ్ముడు, అలాగే ఒక చెల్లి. మేము 3 సంతానం. ఇంటికి పెద్దవాడిని నేను. నా జీవితంలో 1992 సంవత్సరంలో పూర్తిగా మలుపు తిప్పిన సందర్భం. నా తల్లిదండ్రులు చక్కటి విగ్రహారాధన కుటుంబ నేపథ్యం, ఎల్లప్పుడూ కూడా చక్కటి పూజలు పునస్కారాలు, తర్వాత భక్తి భావాలతో చక్కగా వారు ఉండేవారు. ఇలాంటి క్రమంలో దేవుని యొక్క సువార్త మాకు మా అమ్మగారికి అందింది. ఎప్పుడైతే సువార్త మా అమ్మగారికి అందిందో ఆ సమయంలో కొంతకాలం దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకోవడం, ప్రభుని గురించి తెలుసుకోవడం, ప్రార్థన చేయడం నేర్చుకోవడం, ప్రభుని ఎలా ఆరాధించాలో అది తెలుసుకోవడం, ఈ విధంగా క్రమక్రమంగా చేస్తూ వచ్చింది. ఈ క్రమంలో ఉన్నప్పుడు దాదాపు 2 సంవత్సరాలుగా దేవుని మందిరానికి వెళ్తూ ఉంది, ప్రార్థన చేస్తూ ఉంది. ఒకరోజు ఎందుకో మా అమ్మగారికి తన పాప క్షమాపణ నిమిత్తమే బాప్తిస్మం తీసుకోవాలని అనిపించి వెంటనే పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి అడిగింది, నాకు బాప్తిస్మం కావాలండి అని. మా పాస్టర్ గారు అన్నాడు, అమ్మ నువ్వు మందిరానికి క్రమంగా వస్తున్నావు కదా, బాప్తిస్మం ఎందుకులే నీకు, ఇలాగే క్రమంగా ఆరాధనకు రా, భక్తితోనే ఉండొచ్చు, బాప్తిస్మం అంత నీకు అవసరం ఏమీ లేదు కదా అన్నట్టుగా మా పాస్టర్ గారు అన్నారు. కానీ మా అమ్మగారికి అర్థమైన విషయం ఏంటంటే, యేసు ప్రభువే ఈ లోక రక్షకుడు, పాపము నుండి విడుదల కలగజేసేవాడు, దేవాది దేవుడు అనే విషయాన్ని స్పష్టంగా అర్థమై చాలా ఖచ్చితత్వంతో కూడుకున్న విధంగా అడగడం జరిగింది. వెంటనే బాప్తిస్మము తీసుకోవడము ఇవన్నీ కూడా కాలక్రమేణా అయిన తర్వాత మా నాన్నగారికి తెలిసింది ఆ విషయం. నువ్వు ఇలాగున్న బాప్తిసం తీసుకున్నావు అని చెప్పి మా నాన్నగారు మా అమ్మగారిని భయంకరంగా కొట్టేవాడు. ఇలా ప్రతిరోజు జరుగుతుంది. దాదాపు ఒక 6 నెలలు గడిచిపోయింది. ఆ సమయంలో నాకు భయంకరంగా విపరీతంగా జ్వరం, డబుల్ టైఫాయిడ్ జ్వరం వచ్చి హాస్పిటల్కి నన్ను తీసుకుని వెళ్ళారు. హైదరాబాదులో ఎర్రగడ్డలో ఉన్న ఈఎస్ఐ హాస్పిటల్లో నన్ను జాయిన్ చేశారు. ఆ సమయంలో అప్పటికి సంపూర్ణంగా కావలసినంత ట్రీట్మెంట్ హాస్పిటల్లో అందుబాటులో లేదు, కానీ సాధ్యమైనంత మట్టుకు ట్రీట్మెంటు అక్కడ ఉన్నవారు అందించారు. అనుకున్నని విధంగా ఆ హాస్పిటల్ని దర్శించడానికి కొంతమంది బయట నుండి వేరే ఇతర దేశాల నుండి వచ్చినప్పుడు, అప్పటికే నేను 4 రోజులుగా హాస్పిటల్లో నేనున్నాను. నా యొక్క కేసు వారు టేకప్ చేసి వారు చక్కటి మెడిసిన్స్ ఇచ్చి ఆ యొక్క సంపూర్ణమైన స్వస్థత కలగడానికి వారు ఎంతగానో సహాయపడ్డారు. ఈ క్రమంలో డిశ్చార్జ్ అయిపోయాను, ఇంటికి వచ్చాను. వాతావరణ పరిస్థితులన్నీ కూడా భయంకరంగా మారిపోయాయి. తుఫాన్ అది, వర్షంలో బాగా ఆడుకోవడము, అల్లరిగా ఉండడము ఆ యొక్క వయసులో అది పరిపాటి. అలాంటి పరిస్థితుల్లో నేను ఆ నీళ్ళల్లో ఆ వర్షంలో తడవడాన్ని బట్టి పూర్తిగా కొన్ని గంటల వ్యవధిలోనే నా శరీరము పూర్తిగా మార్చబడడం అనేది జరిగింది. చూస్తూ ఉండగానే నా 2 కాళ్ళు, నా 2 చేతులు వంకరలుగా తిరిగిపోయాయి.
మా అమ్మగారు చాలా భయపడుతూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. ఏం జరిగిందో అర్థం కాని అయోమయమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వెంటనే మా నాన్నగారికి ఇన్ఫామ్ చేయడం జరిగింది. మా నాన్నగారు కూడా హడావిడిగా ఫ్రాగా టూల్స్లో జాబ్ చేసేవాడు. వెంటనే మా నాన్నగారు వచ్చి నన్ను ఆ రాత్రి కాలమందు దగ్గరలో ఉన్న చాలా హాస్పిటల్స్ తిరగడం అయ్యింది. కానీ ఏ హాస్పిటల్లో కూడా నేనున్న కండిషన్ని ఎవ్వరు కూడా యాక్సెప్ట్ చేయలేదు. చివరికి మరలా ఆ యొక్క మధ్యరాత్రి వేళ ఆ యొక్క ఈఎస్ఐ హాస్పిటల్కి మరలా మా నాన్నగారు నన్ను తీసుకొని వెళ్ళడం జరిగింది. అప్పటికే ఆ హాస్పిటల్లో పేషెంట్లు ఫుల్ అయిపోయారు. అక్కడ బెడ్స్ ఖాళీ లేవు. నేల మీద ఒక టవాలు పరిచి నన్ను అక్కడ పడుకోబెట్టి ట్రీట్మెంట్ అందించడం అనేది జరిగింది. ఇలా 3 రోజులు గడిచిపోయాయి. వర్షం ఏమాత్రం తగ్గట్లేదు. భయంకరమైన వర్షం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో మా నాన్నగారు చాలా బాధపడుతున్నారు. నా కుమారుడికి బెడ్ లేదు కదా, నేల మీద పడుకున్నాడు, నేటికి 3 రోజులు అయిపోయింది అని చెప్పి చాలా బాధపడుతూ ఏదైనా బెడ్ దొరకకపోతుందా అని కనిపెట్టుకుంటూ ఉంటున్న సమయంలో ఒక టీబీ పేషెంట్ చనిపోయాడు. ఆ చనిపోయిన డెడ్ బాడీని అలా తీసి పక్కకు వేరే స్ట్రక్చర్ మీద పెట్టారో లేదో మా నాన్నగారు ఏం చేస్తారంటే 3 రోజులుగా నేను ఆ నేల మీదనే పడుకొని ఉన్నాను కాబట్టి నన్ను వెంటనే ఆ బెడ్ ఇంకెవరైనా ఆక్యుపై చేస్తారేమో అనే తొందరతో నన్ను తీసుకొని వెళ్ళిపోయి ఆ బెడ్ మీద పడుకోబెట్టేశాడు. ఈ విధంగా కొద్ది దినాలు గడిచాయి. ఆ బెడ్ మీద అయితే నేను ఉన్నాను. డాక్టర్లు ట్రీట్మెంట్ అయితే ఇస్తూ ఉన్నారు. డాక్టర్స్ అయితే మా నాన్నగారిని అమ్మగారిని ఇద్దరిని పిలిచి వారు ఒకటే మాట అన్నారు, ఈ అబ్బాయి బ్రతకడం కష్టం. ఈయన 2 కాళ్ళు 2 చేతులు పూర్తిగా ఇలా అయిపోయాయి. ఈయనకి ఒక మాటలో చెప్పాలంటే పోలియో వ్యాధి వచ్చింది. తర్వాత ఈయన కండిషన్ కూడా బాగలేదు. మెడిసిన్కి ఈయన బాడీ సహకరించడం లేదు. కాబట్టి మీరు ఇంటికి తీసుకెళ్ళిపోండి, ఆయన మరికొన్ని గంటల్లో ఆయన చనిపోతాడు, మీరు ఇంటికి తీసుకెళ్ళి మీ కార్యక్రమాలు మీరు చేసుకోండి అన్నప్పుడు మా నాన్నగారు చాలా కన్నీరు కార్చాడు, ఏడ్చాడు. ఏం చేయాలో తోయలేదు. అదే హాస్పిటల్లో ఉంటున్న మా అమ్మగారిని భయంకరమైన బూతులతో మాట్లాడి కొట్టి, నువ్వు మన దేవీ దేవతలను వదిలిపెట్టేసి ఆ యేసుక్రీస్తునే నువ్వు నమ్ముకున్నావు, బాప్తిసం తీసుకున్నావు, అందుకే మన కుటుంబం పెద్దబాబు పరిస్థితి ఇలా జరిగిందని మా అమ్మగారిని చాలా పాశనీయంగా భయంకరంగా కొట్టాడు. ఇలాంటి పరిస్థితుల్లో మా నాన్నగారికి హాస్పిటల్లో ఉండకుండా వీడి విషయంలో ఇలా జరగడానికి కారణం నువ్వే కాబట్టి వీడిని బ్రతికించుకుంటావో సమాధి చేస్తావో నీ ఇష్టమని కోపంతో మా నాన్నగారు ఆ హాస్పిటల్లో నుండి వెళ్ళిపోయాడు. 3 దినాలు దాదాపు 4 దినాలు గడిచింది. మా అమ్మగారికి ఏమీ అర్థం కావట్లేదు. మా అమ్మగారికి క్యారేజీ తెచ్చేవాళ్ళు కూడా ఎవరు లేరు. ఆకలితో నాతో పాటుగా హాస్పిటల్లో అనుమతిస్తూ ఉంది. ఆ హాస్పిటల్లో పాలు బ్రెడ్ ఉదయం పూట పేషెంట్ కొరకు ఇస్తే ఆ పాలు బ్రెడ్డే నేను మా అమ్మగారు కలిసి తినేవారమే. ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో మా అమ్మగారు ఒకటే మాట అన్నారు, బాబు నాకు ఇంకా 2 పిల్లలు ఉన్నారు, చిన్నవాడు ఉన్నాడు, నాకు కూతురుంది, నీ ఒక్కడి కోసము మేమిద్దరము తగుబడ్డము బాగలేదు, నువ్వు బ్రతుకుతే ఇంటికి రా, చనిపోతే నీ చావు వార్త కూడా మాకు చెప్పొద్దు, ఎందుకంటే నీ కొరకు మేము ఏమి చేయడానికి కూడా మా దగ్గర డబ్బు లేదు అని చెప్పి నా తల్లిగారు నాతో మాట్లాడినప్పుడు నేను నిస్సహాయమైన స్థితిలో ఏమీ అనలేని పరిస్థితుల్లో నేనున్నాను. ఆ మాట చెప్పింది. ఆ మాట చెప్పిన తర్వాత తాను ఇంటికి వెళ్ళిపోయింది.
ఇంటికి వెళ్ళిపోయిన ఆ రోజు గడిచింది, ఎలా గడిచిందో మొత్తం తెలియదు కానీ గడిచిపోయింది. ఆ మరుసటి రోజు కొంతమంది స్త్రీలు హాస్పిటల్ విజిటింగ్ చేయడానికి వచ్చి అందరు రోగుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ సమయంలో ఒక తల్లిగారు నా బెడ్ దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తూ ఒక ప్రవచనం ఎత్తి మాట్లాడడం మొదలుపెట్టింది. ఈయన నా సేవకుడు, ఈయనను నేను మరణంలో నుంచి జీవంలోనికి నేను నడిపిస్తున్నాను, ఈయనను నేను తప్పిస్తాను అని చెప్పి ఆమె ప్రవచనం చెప్పి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోయింది. కానీ నా యొక్క పరిస్థితి అంతా కూడా ఎలా ఉందనంటే, ఆ పడుకలో నా 2 కాళ్ళు, నా 2 చేతులు పూర్తిగా వంకరలుగా మారిపోయాయి. అంతేకాకుండా నేను లేస్తే నా అంతట నేను పడుకోలేను, నేను పడుకుంటే నా అంతట నేను లెగలేను. మలమూత్ర విసర్జాలు కూడా పూర్తిగా నా పడుకలోనే. నాకు పరిచర్య చేయడానికి కూడా అందుబాటులో ఎవరు కూడా లేరు. నా తల్లి తనుకుంటున్న ఆ పరిస్థితిని బట్టి ఆమె వెళ్ళిపోయింది. మా నాన్నగారు మా అమ్మగారి మీద ఉన్న కోపంతో ఆయన వెళ్ళిపోయాడు. నేను ఒంటరిగా ఆ యొక్క ఈఎస్ఐ హాస్పిటల్లో నేను ఉన్నాను. ఏం చేయాలో నాకేం తోయట్లేదు. అక్కడ ఉన్న నర్సులందరూ కూడా ట్రీట్మెంట్ అందరికీ బాగానే చూస్తూ ఉన్నారు. కానీ ఒక నర్సు మాత్రము నేనంటే ఎందుకో తెలియదు కానీ ఆమెకు చాలా అసహ్యం వేసింది. ఆమె ఇంజెక్షన్ పట్టుకొని నా దగ్గరకు వస్తే చాలు నా కాలు చేతులు పూర్తిగా గడగల్లాడిపోయేవి. ఆమె పైగా క్రిస్టియన్, ఒక క్రైస్తవురాలే, కానీ అంత భయంకరంగా నా పట్ల ప్రవర్తించేది. నేను ఎవరితో చెప్పుకోలేని నిస్సహాయమైన స్థితి. కానీ ఎందుకో ఆమెకి ప్రవచనాల మీద ఆమెకు నమ్మకం ఉన్నట్టుగా ఉంది. ఎప్పుడైతే ఆ ప్రవచనము విన్నదో వెంటనే నాకు చక్కగా పరిచర్య చేయడం ప్రారంభించింది. అసలు ఎలా పరిచర్య చేస్తుంది అని అంటే, నా తల్లి మలమూత్ర విసర్జాలు ఎంత చక్కగా నీట్గా క్లీన్ చేస్తుందో, తాను కూడా ఎటువంటి గ్లౌజెస్ చేతులకు వేసుకోకుండా అంతగా పరిచర్య చేయడము, నన్ను అంతగా ఆప్యాయత నా పట్ల చూపించడం అనేది నేను చూసి నేను ఆశ్చర్యపోయాను. అసలు ఈమెంటి నన్ను ఇలా చేయడం ఏంటి అని చెప్పి నాకు అర్థం కాలేదు. కానీ మొత్తానికి పరిచర్య చేస్తూ ఉంది, చాలా బాగా చూసుకుంటూ ఉంది. అయితే ఆమె డ్యూటీ ముగించుకొని ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నా యొక్క సిచ్యువేషన్ కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. శ్వాస పీల్చుకోవడం చాలా ఇబ్బంది అయ్యింది, భయంకరమైన పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఐసీయూలోకి వెంటనే నన్ను షిఫ్ట్ చేశారు, ఆక్సిజన్ పెట్టారు. ఇక రకరకాలుగా ఏమేమి చేయాలో వారన్నీ ప్రయత్నాలు చేశారు. ఈ వార్త కాస్త ఈ నర్సమ్మ గారికి తెలిసి ఆమె కూడా హాస్పిటల్కి వచ్చింది. ఈమె వచ్చే లోపల నేను చనిపోయాను అని డిక్లేర్ చేసి నన్ను తీసుకొని వెళ్ళి మార్చురీలో పెట్టేశారు. 6:30 గంటల వరకు మార్చురీలోనే నేనున్నాను. ఆ రోజు దాదాపుగా 14 డెడ్ బాడీస్ అక్కడ ఉన్నాయి. అన్నీ పోస్ట్మార్టం చేసి ఆ డెడ్ బాడీలన్నీ ప్యాక్ చేసి పక్కన పెడుతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ బల్ల మీద నన్ను అక్కడ పెట్టారు. ఆ బల్ల మీద నన్ను పెట్టారు. అక్కడ ఉన్న వారందరూ కూడా దాదాపు ఒక 3 ఉన్నారు. ఈ 3 నా దగ్గరకు వచ్చి ఏం చెయ్యాలి అని చెప్పి ఆలోచన చేస్తూ మాట్లాడుతున్న సందర్భంలో అద్భుతంగా నా ప్రభు నన్ను ఆ యొక్క పోస్ట్మార్టం చేసే ఆ బల్ల మీద నుండి నన్ను లేపాడు. నేను మరణంలో నుంచి జీవంలోనికి రావడానికి 6:30 గంటలు మార్చుల్లో ఉన్న నన్ను లేపినవాడు ఎవరు అని అంటే నజరేయుడైన యేసు.
ప్రభువు నన్ను బ్రతికించాడు, ప్రభువు నన్ను ఆదరించాడు, నన్ను ఎంతగానో స్వస్థపరిచాడు. అయితే ఇది ఇలా ఉండగా డాక్టర్స్ అందరూ కూడా చాలా ఆశ్చర్యపోయారు. ఇమీడియట్గా అక్కడి నుండి నన్ను బయటకు తీసుకొచ్చారు. మా అమ్మకి కానీ మా నాన్నకి కానీ ఇన్ఫామ్ చేయడానికి అన్ని ప్రయత్నాలు చేసినా ఆ దినాల్లో ఫోన్స్ అనేది లేవు. ల్యాండ్లైన్ అంటే చాలా గొప్ప విషయం, కానీ ఎలాంటి కమ్యూనికేషన్ చేయడానికి కూడా అవకాశం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మరి డాక్టర్స్ నన్ను సపరేట్గా పేషెంట్లతో కలవనీయకుండా సపరేట్గా పెట్టి వారు నన్ను ఎంతో దీర్ఘంగా నా గురించి విచారణ చేయడం మొదలుపెట్టారు. చూస్తూ ఉండగానే ఒక 2 రోజుల్లో నా కాళ్ళు, నా చేతులు పూర్తిగా మరి వంకరగా ఉన్న నా కాళ్ళు, వంకరగా ఉన్న నా చేతులు సరైన స్థితిలోనికి రావడం జరిగింది. ఇలా జరిగినప్పుడు డాక్టర్స్ వాళ్ళందరూ కూడా నాకు చిన్న చిన్న పనులు చెప్పడం మొదలుపెట్టారు. ఆ చిన్న చిన్న పనులు చెప్తూ ఉన్నప్పుడు ఒక చంటి పిల్లవాడు ఏ రీతిగా అయితే అడుగులు వేస్తాడో ఆ బెడ్ మీద నుండి నేను లేచి ఆ తప్పుట అడుగులు వేస్తూ నడుస్తూ వాళ్ళు చెప్పిన పనులన్నీ చేస్తూ ఉన్నప్పుడు వారు కూడా ఎంతో సంతోషపడ్డారు, ఆనందించారు. అసలు మెడికల్గా ఇది ఒక అద్భుతం అని చెప్పి వారందరూ కూడా అప్రిషియేట్ చేస్తూ అలా ముందుకు సాగుతున్నారు. దేవుని యొక్క కృపను బట్టి 4 దినాలు అయిపోయింది. మా అమ్మగారు ఎలా ఉన్నాడో అని చెప్పి మా అమ్మగారు హాస్పిటల్కి వచ్చినప్పుడు నేను హాస్పిటల్ అంతా కూడా పరిగెత్తడము, తిరగడము ఇలా చేస్తున్నాను. ఎవ్వరూ నన్ను ఎలాంటి ఒత్తిడి చేయకుండా, బలవంతం చేయకుండా స్వతంత్రంగా స్వేచ్ఛగా వదిలిపెట్టారు. మా అమ్మగారు వస్తూ ఉన్నప్పుడు నేను పరిగెత్తుకుంటూ మా అమ్మగారి దగ్గరికి వెళ్తూ ఉన్నాను. మా అమ్మగారు అనుకుంటున్నారు నా కుమారుడు ఇలాగున పరిగెత్తుకుంటూ నా దగ్గరికి వస్తే ఎంత బాగుండో అని అనుకుంటూ ఉంది. నేను కూడా అలాగే పరిగెత్తుకుంటూ వెళ్ళి మా అమ్మగారిది గట్టిగా ఎప్పుడైతే నేను పట్టుకున్నానో అప్పుడు మా అమ్మగారు నన్ను నమ్మలేకపోయింది. ఈయన నా కుమారుడైనా అన్నట్టుగా ఆశ్చర్యంగా చూసింది. దేవుడు నన్ను అలాగున మరణములో నుండి ప్రభు నన్ను లేపాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఒక టీబీ పేషెంట్ చనిపోయిన తర్వాత ఆ బెడ్ అది ఎవరైనా ఆక్యుపై చేస్తారేమో అని చెప్పి మా నాన్నగారు వెంటనే నన్ను ఆ బెడ్ మీద పడుకోబెట్టాడు కదా. ఆ బెడ్షీట్ మూలంగా నాకు టీబీ అటాక్ అయ్యింది. ఈ టీబీ చాలా భయంకరంగా నా జీవితంలో నా పరిస్థితిని పూర్తిగా మార్చివేసింది. ఎలా మార్చివేసిందో బాగా గమనించండి. ఊళ్ళల్లో ఒక స్లోగన్ కనబడుతూ ఉంటుంది, అంటరానితనం అమానుషం అని ఒక స్లోగన్ కనబడుతూ ఉంటుంది. ఇప్పుడు ఎక్కువగా అది కనబడడం లేదు, కానీ ఒకప్పుడు పాత వారికైతే ఆ స్లోగన్ బాగా తెలిసి ఉంటుంది. దానికి నిలువెత్తు నిదర్శనము నేను. ఎందుకు అనంటే నేను తిన్న ప్లేట్లో వేరొకరు తినకూడదు, నేను పడుకున్న ఆ బెడ్లో ఇంకొకరు పడుకోకూడదు, నేను వేసుకున్న బట్టలు మరొకరు వేసుకోకూడదు, నా వస్తువులు ఎవరు కూడా తాకకూడదు, నా దగ్గరికి ఎవరు కూడా రాకూడదు. ఒకవేళ అలాగున కనుక వస్తే ఆ యొక్క జబ్బు అనేది అంటువ్యాధిలాగా వారికి కూడా అది సంక్రమించే ప్రమాదం ఉంది. అలాగున నా తమ్ముడికి కూడా కొంతవరకు ఆ యొక్క వ్యాధి అటాక్ అవ్వడం అనేది జరిగింది. వెంటనే మరలా మా ఇంట్లో పెద్ద సమస్య ఎదురయ్యింది. ఇప్పటివరకు ఇలాగ ఉన్నాడు కదా, ఇప్పటివరకు ఇలాంటి పరిస్థితి ఉంది కదా, ఇప్పుడు ఈ పరిస్థితి ఉంటే ఏం చెయ్యాలి అని ఇలాంటి సందిగ్ధమైన పరిస్థితుల్లో ఒక హాస్టల్లో జాయిన్ కావడం అనేది జరిగింది. అది గవర్నమెంట్ హాస్టల్. మేడ్చల్ రైల్వే స్టేషన్ పక్కనే హాస్టల్ ఉంటుంది. ఆ హాస్టల్లో జాయిన్ అయినప్పుడు అక్కడ పిల్లలందరితో కలిసి నేను ఉండకపోయేవాడిని.
అందరూ స్నానాలు చేస్తున్నప్పుడు నేను మాత్రము మిట్ట మధ్యాహ్నం స్నానం చేసేవాడిని. అందరూ పంక్తిగా కూర్చొని భోజనం చేస్తుంటే నేను మాత్రం ప్లేట్ పట్టుకొని రూమ్లోకి వెళ్ళడమా లేక ఇంకెక్కడికైనా వెళ్ళడమా అలా చేసి భోజనం చేసేవాడిని. ఒక వ్యక్తి మత్తుకు బానిస అయినట్లుగా, ఒక వ్యక్తి దుర్వ్యసనాలకు లోనైనట్లుగా, ప్రతిరోజు ఇంజెక్షన్ కనుక లేకపోతే ఆ రోజు నా జీవితము, నా పరిస్థితి భయంకరంగా మారిపోయేది. ఇలాంటి భయంకరమైన పరిస్థితి. ఈ టీబీ వ్యాధి నాకు ఎముకలకు, నరాలకు ఇది సంక్రమించిన తర్వాత అనేకమైన ఇబ్బందులకు నేను గురయ్యాను. బంధువులు ఎవరు కూడా, అందరూ ప్రేమిస్తారు కానీ ఎవరు కూడా నన్ను స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఆదరించేవారు కాదు. ఎందుకు అనంటే నాకున్న వ్యాధి అలాంటిది. కొన్ని సందర్భాల్లో కొద్దిమంది ఆ సమయంలో 20 రూపాయలు, 30 రూపాయలు అన్న జోబులు పెట్టి బస్ స్టాండ్కి తీసుకొచ్చి బస్ ఎక్కించిన దినాలు కూడా ఉన్నాయి నా జీవితంలో. బంధువులందరూ నన్ను బాగానే ప్రేమిస్తారు కానీ ఎవరు కూడా చేర్చుకునే అంతగా ఆ ప్రేమ లేదు. తల్లిదండ్రులు కూడా ప్రేమిస్తున్నారు కానీ నాకున్న ఆ జబ్బును బట్టి, ఆ పరిస్థితిని బట్టి వారు కూడా ధైర్యం చేయలేకపోతూ ఉన్నారు. ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు నా జీవితంలో ఒకటే నేను ఆలోచన చేశాను. ఒంటరివాడిగా అక్కడ ఉన్నాను. ఆకలి అంటే ఏంటో నాకు బాగా తెలుసు. ఎందుకంటే భోజనానికి అల్లాడిపోయిన దినాలు నా జీవితంలో చాలా ఉన్నాయి. అప్పుడప్పుడే హైదరాబాద్ బస్ స్టేషన్, మహాత్మా గాంధీ బస్ స్టేషన్ అప్పుడప్పుడే కట్టారు, ఓపెనింగ్ అయ్యింది. ఆ బస్ స్టేషనే నా ఇల్లుగా మారింది. హాస్టల్లో హాలిడేస్ దాదాపు 45 రోజులు హాలిడేస్ ఇస్తే ఆ హాలిడేస్లో ఆ బస్ స్టాండే నా ఇల్లుగా మారిపోయింది. సమోసాలు అన్నీ అమ్మిన తర్వాత ఆ అడుగు భాగంలో మిగిలిన ఆ చూరాతో నేను కడుపు నింపుకునేవాడిని. ఎంగిలి టీ కప్పులన్నీ కూడా కడుక్కొని వచ్చి ఆ టీ కప్పులలో టీ పోసుకొని ఆ టీతో నా ఆకలిని తీర్చుకునేవాడిని. భయంకరమైన పరిస్థితులను నేను అనుభవించేవాడిని. ఒకవైపు పోలీస్ వారి ద్వారా, మరొక వైపు పిక్ పాకెటర్స్ ద్వారా, మరొక వైపు ఇజ్రాల ద్వారా, మరొక వైపు కండక్టర్లు, అలాగే డ్రైవర్లు, ఇంకొద్దిమంది ప్రయాణికుల ద్వారా పలుమార్లు కూడా భయంకరమైన పరిస్థితికి నేను గురయ్యాను. కొన్ని సందర్భాల్లో ఆ కాళ్ళ మీద లాఠీలతో కొట్టేవారు. ఆ రాత్రులు అక్కడ పడుకోవడానికి వీలు లేదు. అలాంటి భయంకరమైన పరిస్థితి. ఎక్కడ టెంట్ కనబడితే అక్కడ భోజనం పెడతారని చెప్పి నేను పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళేవాడిని. ఎందుకంటే ఆకలి అంత భయంకరంగా నాకు ఉండేది. భోజనము లేని పరిస్థితులు నాకు ఉండేది. కొన్ని సందర్భాల్లో అక్కడ ఉన్నవారు కూడా వీడు భోజనానికి వచ్చాడని ఆ తింటున్న సమయంలో నన్ను నిర్దాక్షిణ్యంగా బయటికి లాగి కొట్టేవారు. ఆ చేతిలో ఉన్న భోజనం కొన్నిసార్లు కింద పడిపోయేది. అయినా వదలకుండా నేను ఏం చేసేవాడిని అంటే, మంచి బట్టలు వేసుకొని వెళ్తే ఈ గుంపులో నేను కలిసిపోతానని చెప్పి కొద్దిగా బాగున్న బట్టలు వేసుకొని హడావిడిగా అన్నట్టుగా కనబడి అలా భోజనం చేసేవాడిని. భయంకరమైన ఆకలికి అలమటించేవాడిని. ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు, నేను బాధపడుతూ ఉన్నప్పుడు ప్రభు దగ్గర ఒకరోజు నేను ప్రార్థన చేశాను. ఏమని ప్రార్థన అంటే, ప్రభువా, నీవు నన్ను మరణములో నుండి నీవు నన్ను విడిపించావు. ఇది కొన్ని సందర్భాల్లో మీరు అనుకోవచ్చు, వింటున్న మీకు ఇది అబద్ధంగా ఉండవచ్చు, కానీ చెప్తున్న నా జీవితంలో మాత్రం ఇది నిజం. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశాను. ప్రభువా, నీవు మరణంలో నుండే నన్ను జీవంలోనికి నడిపించావు. వచ్చిన ఈ వ్యాధి అంత గొప్పదేం కాదు, అంత ప్రాముఖ్యమైనదేమి కాదు.
నా యొక్క పరిస్థితి ఎంత భయంకరంగా దారుణంగా మారిపోయింది అని అంటే, కొద్దిగా నాకు స్వీట్స్ అంటే కూడా చాలా ఇష్టం. స్వీట్స్ తిన్నాను, చెవులో కొద్దిగా దురదగా అనిపిస్తే ఆ గుబిలి తీసే ప్రయత్నంలో దగ్గు రావడం మొదలయ్యింది. ఈ దగ్గు విపరీతంగా వచ్చి ఒక్కసారిగా రక్తము పాలు విరిగిపోయినట్లుగా విరిగి నోట్లో నుండి వాంతులు రావడం మొదలయ్యింది. ఇదేంటి కొత్తగా ఈ సమస్య ఏంటి అని చెప్పి చాలా భయపడ్డాను. వెంటనే నేను కొంతమందిని సంప్రదించినప్పుడు బాగా వేడైనట్టుగా ఉంది, అందుకే అలాగొచ్చింది, ఏం కాదులే అని చెప్పేసి అన్నారు. క్రమక్రమంగా అది పెరుగుతూ రావడము మొదలయ్యింది. మరలా హాస్పిటల్కి పరిగెత్తిన తర్వాత డాక్టర్లు నిర్ధారించిన విషయం ఏంటంటే, ఈ వ్యక్తికి క్యాన్సర్ అటాక్ కూడా జరిగింది అని నిర్ధారణ చేశారు. ఇన్ని భయంకరమైన పరిస్థితులు, ఆహారం లేదు, ఆదరణ లేదు, చేర్చుకునేవారు లేరు. అందరూ ప్రేమిస్తారు, అందరూ గౌరవిస్తారు, కానీ ఎవ్వరు కూడా దగ్గరికి చేర్చుకునే పరిస్థితులు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో నన్ను చేర్చుకున్న ఒకే ఒక వ్యక్తి నేను ప్రకటిస్తున్న యేసు. ఆయన నన్ను చేర్చుకున్నాడు, ఆయన నన్ను చేర్చుకున్నాడు. యెషయా గ్రంథము 49వ అధ్యాయంలో మొదటి 3 వచనాల్లో చూసినప్పుడు, నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను, తల్లి నన్ను ఒడిలో పెట్టుకున్నది మొదలుకొని ఆయన నామము జ్ఞాపకము చేసుకొనేను. ఈ వచనాల్లో గమనిస్తే అందరూ విడిచిపెట్టినప్పటికీ కూడా ప్రభు మాత్రము ఆయన విడవలేదు. ఆయన నన్ను ఎరిగి ఉన్నాడు. గర్భమున పుట్టగానే ప్రభు నన్ను పిలిచాడు. ఆ పిలిచిన ఆ పిలుపు, అంతేకాకుండా ప్రభు మాట్లాడిన అద్భుతమైన మాట ఏమిటి అనంటే, ఇశ్రాయేలు నీవు నా సేవకుడవు, నీలో నన్ను మహిమపరుచుకొందును అని ఇక్కడ ఈ మాటలు మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, భయంకరమైన పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా, మనుషులు విడిచిపెట్టిన పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా, బంధువులు విడిచిపెట్టిన పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా, నేను ప్రకటిస్తున్న యేసు మాత్రము నన్ను విడిచిపెట్టలేదు. ఆయన నన్ను పేరు పెట్టి నన్ను పిలిచాడు. ఆయన నన్ను ఎన్నుకున్నాడు. నీవు నా సేవకుడవు, నేను నా మహిమను నీలో నింపాను, నీ ద్వారా నేను మహిమపరచబడతానని ప్రవచనాత్మకంగా ప్రభు నాతో మాట్లాడాడు, నన్ను బలపరిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినమందు దేవుని యొక్క కార్యాలు ఎంత అద్భుతమైంది అని అంటే, ఎవరు విడిచిపెట్టినా ఏది చేసినా కానీ ప్రభువు మాత్రము విడిచిపెట్టేవాడు కాదు. రోమిల్కి రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 34-35 వచనాలు కనుక చూస్తే, శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతుల్లో నుండి లేచిన వాడును, దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చెయ్యువాడును ఆయనే. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవడు? శ్రమైనను, బాధైనను, హింసైనను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా అని ఈ వచనాలు చూస్తూ ఉన్నాం. ఏది ఎవరు ఎలాగున ఎడబాపే పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా, నేను ప్రకటిస్తున్న ప్రభు మాత్రము నిన్ను ఎన్నడూ విడిచిపెట్టడు. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను నువ్వు చూస్తావు. నువ్వు ఏ విషయంలో కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు, ఏ విషయంలో బాధపడాల్సిన అవసరం లేదు. ఎవరు నిన్ను ఆదరించకపోవచ్చు, ఎవరు నిన్ను ప్రేమించకపోవచ్చు, ఎవరు నీకు భోజనము పెట్టలేకపోవచ్చు, ఎవ్వరు కూడా నీకు సహాయం అనేది చెయ్యకపోవచ్చు. కానీ ఈరోజు నేను ప్రకటిస్తున్న యేసు దగ్గరికి నీవు వస్తే ఆయనే నీకు సహాయం చేసే గొప్ప సహాయకుడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా,
ప్రభు సన్నిధానంలో నేను ప్రార్థన చేశాను. ప్రభువా, నీవు మరణంలో నుండి జీవంలోనికి నన్ను విడిపించావు, నన్ను బాగు చేశావు. ఇంతమంది కూడా గొప్ప సాక్ష్యాన్ని చెప్పారు. ఇన్ని అద్భుతాలు జరిగాయి కదా, ఈ రోగము దాంతో పోల్చుకుంటే ఎంత? ఈ రోగాన్ని తొలగించు అని ప్రభు దగ్గర నేను ప్రార్థన చేశాను. అలాంటి సందర్భంలో ఆ హాస్టల్లో నా రూమ్మేట్స్ కొద్దిమంది వారు ఏం చేస్తారంటే, చాలామంది క్రిస్టియన్ పిల్లలు ఉన్నారు. వాళ్ళు జింకన గ్రౌండ్స్లో రేనార్డ్ బాంకే గారు వస్తున్నారు, ఆ మీటింగ్స్కి వెళ్దామని చెప్పి అందరూ కూడా ప్లాన్ చేసుకున్నారు. నేను కూడా వారి దగ్గరికి వెళ్ళి అనయ్య నేను కూడా వస్తాను మీటింగ్కి అని అంటే, వారందరూ కూడా నన్ను భయంకరంగా మాట్లాడారు. రే, నువ్వు మాతో ఎవరితో కలవవు, నువ్వు భోజనం సపరేట్గా నువ్వు వెళ్ళి చేస్తావు, స్నానం సపరేట్గా చేస్తావు, మాతో ఆడుకోవడానికి నువ్వు రావు. ఒకవేళ నిన్ను మేము ఒకవేళ తీసుకుని వెళ్తే, నువ్వు ఎక్కడైనా తప్పిపోతే, ఒకవేళ ఏదైనా జరగకూడదు జరిగితే అప్పుడు మేమే కదా బాధ్యులము, మేము తీసుకెళ్ళము. లేదన్నయ్య, నేను వార్డెన్ గారికి నేను లెటర్ రాసి మరీ ఇస్తాను, నేను దొంగచాటుగా ఏం రాను, మీతో పాటుకు వస్తాను, తీసుకెళ్ళండి దయచేసి అని అంటే, వాళ్ళు ఏమాత్రం కూడా ఒప్పుకోలేదు. నేను మాత్రం వార్డెన్ గారికి ఒక లెటర్ రాసి, ఆ సమయంలో వార్డెన్ కూడా అందుబాటులో లేడు, కానీ ఆ లెటర్ మాత్రం రాసి ఆ డోర్ కింద నుంచి ఆ లెటర్ని పెట్టేసి, వాళ్ళకు కనిపించకుండా పక్కనే రైల్వే స్టేషన్ కాబట్టి ట్రైన్ ఎక్కేశాను. వాళ్ళని అనుసరిస్తూ మొత్తానికి ఆ గ్రౌండ్లోనికి చేరుకున్నాను. ఆ చేరుకున్న తర్వాత భయంకరమైన నిద్ర రావడం మొదలైంది. అలసిపోయాను. ఆ యొక్క స్టేజ్కి నాకు దాదాపుగా ఒక 200 అడుగుల దూరం ఇంచుమించుగా ఉండొచ్చు. ఆ రోజు రేనార్డ్ బాంకే గారు అయితే రాలేదు, కానీ బాంబేలో ఉన్నాడు. ఆయన రావడానికి అవకాశం లేని పరిస్థితులు ఉన్నాయి. కానీ మరొక దైవజనుడు దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉన్నాడు. ఆయన పేరు ఫ్రాంక్లిన్. ఆయన దేవుని యొక్క వాక్యాన్ని చెబుతూ ఆ స్టేజ్ మీద నుండి వేణుగోపాల్ అని పిలవడము మొదలుపెట్టాడు. ఆ పేరుతో పిలుస్తూ ఉన్నప్పుడు నేను అనుకుంటూ ఉన్నాను, ఈ పేరుతో ఎంతోమంది ఉండవచ్చు కదా, అది నేనే అని గ్యారంటీ ఏంటి? అయినా అది నేను కాదులే అని చెప్పి నిద్రాభారముతో నేను అక్కడే అలా కూర్చొని కోర్పట్లు పడుతూ ఉన్న సమయంలో ఆయన దాదాపు అరగంట సేపు పిలిచాడు. స్టేజి దిగి నా దగ్గరకు వచ్చి, రే అబ్బాయి, నేను నిన్ను పిలుస్తూ ఉంటే నువ్వు ఎందుకు పలకట్లేదు అని స్పష్టంగా తెలుగులో నాకు అర్థమయ్యే భాషలో ఆయన మాట్లాడి నన్ను ఎత్తుకొని స్టేజి మీదకి తీసుకొని వెళ్ళాడు. ఆ సమయంలో ఒక అద్భుతమైన సన్నివేశాన్ని నేను చూశాను. అదేంటంటే, ఆకాశము నుండి ఒక హస్తము నన్ను తాకడము నేను అనుభవించాను. నాకున్న ఆ యొక్క రోగము నుండి సంపూర్ణమైన స్వస్థత నాకు కలిగింది. ఏది కూడా నాకు లేదు. సంపూర్ణమైన ఆరోగ్యం, చక్కగా హెల్తీగా నేను కనబడుతూ ఉన్నాను. గంతులు వేస్తున్నాను, ఉదయాన్నే చక్కగా లేస్తున్నాను, ఎక్కడ కూడా బలహీనత లేదు.